ప్రణవస్వరూపుడు, మహాపురుషోత్తముడు, అఖండ తత్వబోధకులు, పరమయోగీశ్వరుడు, పుణ్యశీలవంతుడు, మహాతేజో దివ్య తేజో స్వరూపుడు, భక్త సంరక్షకుడు, జన్మ జరామృత్యు నివారకుడు, అపమృత్యు దోష నివారకులు, అఖండ బ్రహ్మజ్ఞాన విద్యా ప్రబోధకుడు, దివ్య ప్రేమానంద స్వాముల వారి దివ్య ప్రేమ స్వరూపుడు, భాస్కరుడు, బ్రహ్మ విద్య ప్రబోధకుడు, త్రిమూర్తుల స్వరూపుడు, త్రిమార్తల స్వరూపుడు అయిన జగద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు. శ్రీ ప్రేమానంద స్వామి ప్రతిరూపాలైన బ్రహ్మచారి ఆచార్య శ్రీ శివానంద స్వాముల వారికి, బ్రహ్మచారి ఆచార్య శ్రీ అమృతానంద స్వాముల వారికి, బ్రహ్మచారి ఆచార్య శ్రీ చిదానంద స్వాముల వారి పాదపద్మములకు నమస్కారములు. ఇక్కడికి విచేసి ఉన్న గురు ఆత్మస్వరూపులైన భక్తాదులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఎండాకాలంలో చెట్టు నీడ ఎంత ఆనందదాయకమో, తల్లి ఒడిలో పిల్లవాడికి ఆకలి తెలియదు. అలాగే పరమయోగీశ్వరుడైన ఆ అపర మహదేవ స్వరూపుడు మన సద్గురువులు శ్రీ ప్రేమానంద స్వాముల వారి అనుగ్రహం వలన మనము సంసారంలో వ్యక్తిగతంగా అనేక దుఃఖములను తొలగించుకొని అనేక కోరికలను స్వామి వర అనుగ్రహం ద్వారా నిర్మూలించుకొని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈరోజు శివరాత్రి పర్వదినమున ఇక్కడికి విచ్చేసిన మనమందరం గురుదేవుని యొక్క మహిమ ప్రభావము, ఆయన వరానుగ్రహం ఎలా ఉంటుందని చెప్పుకొనుచున్నాము. శ్రీ గురుని చరణముల్ స్థిరముగా నమ్మము, అట్టి భక్తిచే హరివర్గముల్ జయింపగవచ్చు. గురుభక్తి మహిమచే గుణరహితుడవుదుము, ప్రేమానంద స్వామి మాట వేదముల మూట. గురుదేవులు చెప్పి ఉన్నారు, శ్రీ గురుని చరణముల్ స్థిరముగా నమ్మము. కొండలు పర్వతాలలో ఉన్నటువంటి కొండ రాళ్ళు రత్నాల వలె ప్రకాశవంతంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే రత్నాలు కావు, కానీ అన్ని రాళ్ళేవి. గురువులు అనేక మంది ఉన్నారు భక్తుల డబ్బులను దోచేందుకు. జితేంద్రుడైనటువంటి అస్కలిత బ్రహ్మచారి సుజ్ఞానాంబుది సాగరమున విహారించు సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు భక్తులందరి హృదయమునందు ఉన్నటువంటి తాపాలు, అరిషర్గాలు, కామ క్రోధ లోభ మద మోహ మత్సరాలకు సంబంధించినటువంటి విషయ వాంఛనలను తొలగిస్తూ మనలను ఒక శిల్పి వలె, ఒక బండరాతిని తీసుకొని శిల్పి తన మొల ద్వారా ఎలా అయితే చక్కటి రూపమును తయారు చేస్తాడో, అలా మన సద్గురువులు పరమయోగీశ్వరుడు సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు భక్తులను అనేక రకములుగా వాళ్ళను ఒక శిల్పం వల్లే మలుస్తున్నారు. అందరూ బాగా ఏకాగ్రచిత్రులై మనం వస్తున్నటువంటి ఈ అన్ని సంవత్సరాల్లో ఒకసారి పరిశీలించుకుంటే మనకు తెలియకుండానే మనల్ని ఒక పూజింపబడుతున్నటువంటి ఒక శిల్పం వలె మన హృదయాంతరాలలో ఉన్నటువంటి అనేక జన్మాంతరాల పాపకర్మలను నిర్మూలిస్తూ మనకు హృదయ బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తున్నారు. మన హృదయములో ప్రకాశించే అంతరాత్మ మన సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అటు గురుదేవుల పాదపద్మములు నమ్ముకొని మనము మధుమాంసాలు వదులుకొని సనాతన ధర్మ సమాజమును వ్యవస్థాపకరించుకుంటున్నాం. మన భారతీయ సనాతన ధర్మం, మన భారతీయులందరూ మధుమాంసాలు ముట్టని వారు. మనమంతా ఋషి సంతానమని మన గురుదేవుల వారు పదే పదే మనకు చెప్పుచుంటారు. మన భారతీయులంతా ఇక్కడ ఉన్నటువంటి మన భక్తాదులందరూ ఋషి సంతానము. మనం ఏ కులానికో మతానికో ఇట్టి భావాలు లేవు మనలో. మనమంతా ఋషి సంతానం. మన సనాతన ధర్మాన్ని మనము ఆచరిస్తూ తరిస్తూ ముక్తి పొందేలాగా మన మహాపురుషోత్తముడు పుణ్యశీలవంతుడైన సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు మనకు అనేక ప్రబోధాలు చేస్తూ మనల్ని తరింపజేయిస్తున్నారు. అట్టి గురుదేవుల మహిమ ఏమని చెప్పుకుందాము. గురుభావ పరం
గురుభావ పరం తీర్థమన్యతీర్థం నిరర్ధకం సర్వతీర్థమయం దేవి శ్రీ గురో చరణాంబుజం. పార్వతీమాతతో పరమేశ్వరుడు చెబుతున్నాడు, దేవి పార్వతి, శ్రీ గురు చరణములను పాదపద్మలను ఎవరైతే సేవిస్తుంటారో వారికి సమస్త ఇక్కటములు తొలగిపోతాయి. ఎందుకంటే గురువే త్రిమాతల స్వరూపుడు, త్రిమూర్తుల స్వరూపుడు, సకల దేవత మంగళ స్వరూపుడు. కావున శ్రీ గురుదేవుని యొక్క రూపమును నామమును ఎవరైతే స్మరిస్తూ గురుదేవుల రూపాన్ని అంటే మన ప్రేమానంద స్వాముల వారి యొక్క ముఖార రూపమును ఎవరైతే ధ్యానిస్తారో, గురుదేవుల నామమునే పవిత్రమైనదిగా ఎవరైతే తలచి స్థిరముగా గురుదేవుల నామముని ఎవరైతే జపిస్తారో అట్టి వారికి మన గురుదేవుల యొక్క సద్గుణాలు మనలో కలుగుతాయి, మనలో ప్రేరణ అయ్యి మనల్ని అట్టి మార్గాన అట్టి ఉన్నతమైన స్థితిని మనకు కలగజేస్తాయి. గురుదేవుల యొక్క రూపనామాలను ధ్యానించడంలో స్మరించడంలో మహోత్కృష్టమైనది. అందుకే చెప్తారు తీర్థం అన్య తీర్థం నిరర్ధకం. అనేక పుణ్యతీర్థాలకు వెళ్ళి పుణ్య నదులు స్నానం చేస్తాం, దాని వలన జ్ఞానం సిద్ధించదు, కానీ పుణ్యం సిద్ధిస్తుంది కొంతవరకు. మరి పుణ్యం గురుదేవుల పాదార విందములను హృదయం అనే కమలములో పూజ చేస్తూ ఎవరైతే గురునామస్మరణ చేస్తారో అట్టి వారికి అనంతమైన పుణ్యఫలం సంప్రాప్తించి బ్రహ్మ జ్ఞానం కూడా మన హృదయాంతరాలలో దీపం వలె వెలుగొందుతుంది. శ్రీ గురుచరణములను ఎవరైతే రూపమును నామమును ధ్యానిస్తూ స్మరిస్తూ గురుచరణములను నమ్ముకొని పూజించడం వలన అట్టి గురుదేవుని యొక్క సద్గుణాలే అట్టి శిష్యునికి కలుగుతాయని గురుగీతలో పార్వతీదేవి మాతకు పరమేశ్వరుడు సెలవిచ్చున్నారు. క్షీరసాగరమును చిలుకగా ప్రథమంబు విషంబు పుట్టే, అంత్యమందు అమృతంబు ఆవిర్భవించే, ముందు కష్టములు కలుగు వెనుక సుఖములు కలుగు. ప్రేమానంద స్వామి మాట వేదముల మూట. ఇక్కడ మన సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు రచించిన సోదర శతకంలోని పద్యం ఇది. గురువు నమ్ముకున్నటువంటి, గురువు చెప్పిన మార్గమున నడిచినటువంటి శిష్యుని ఉత్కృష్టమైన స్థితి గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో అంటే పూర్వకాలమున కృతయుగం నాటిలో వాల్మీకి అనగా రత్నాకరుడు అడవిలో దారి దోపిడి గజదొంగ, ఆయన చేయని పాపకృత్యం అంటూ లేదట. వాల్మీకి ఆ రత్నాకరుడు చేసినటువంటి పాపకృత్యములు ముందు ఎవరు చేయలేదంట, మునుముందు ఎవరు చేయబోరట. అట్టి పాపాత్ముని కరుణించి దయతో ఆ దేవర్షి నారద మునీంద్రుల వారు దగ్గరికి వెళ్ళి ఆయనకు జ్ఞానభిక్ష ప్రసాదించి దివ్య తారకనామాన్ని ఉపదేశిస్తారు. రామ అన్న శబ్దం పలుకొని ఆయన మరామరా అని పలుకుతూ రామానే నామకరణం అనే నామాన్ని ఉచ్చరిస్తూ రాముడు జనించక మునిపే రామాయణి రచించిన మహత్తరమైన ఆదికవి అయినాడు వాల్మీకి వారు. దేని వలన? గురుదేవుడు ఉపదేశించిన తారక మంత్రం వలన. గురుదేవుడు ఉపదేశించిన తారక మంత్రమును వందలు వేలు లక్ష కోట్లు అన్న సంఖ్య పెట్టుకోకుండా పగలనక రేయనక అనంతముగా ఆ దివ్య మంగళమూర్తి రూపనామాలను స్మరిస్తూ ఉండడం వలన అట్టి బోయవాడైన రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయినాడు. రాముడు జనించకముందే రామాయణాన్ని రచించినాడు. దేని వలన, ఎందువలన ఇట్టి స్థితి పొందగలిగినాడంటే గురువు ఉపదేశించిన దివ్య మంగళ మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ అనంతముగా స్మరిస్తూ జపిస్తూ ధ్యానించడం వలన అట్టి దివ్యం. ఎందుకంటే మన గురుదేవులు చెప్తుంటారు, మంత్రానికి భగవంతుడు ఆధీనుడు, మంత్రానికి భగవంతుడు ఆధీనుడు. మరి రావణాసురుడు 110 కోట్ల సార్లు ఓం నమ శివాయ అంటూ జపించడం వలన పార్వతీమాతనే ఇచ్చినాడంట రావణాసురునికి. రావణాసురుడు మాయ భ్రమతో కోరినా
తన భార్య అయినట్టు పార్వతీమాతను కూడా వరముగా ఇచ్చేసినాడంట ఆ పరమేశ్వరుడు. భగవంతుడు మంత్రాధీనుడు. మనం గురువిచ్చిన దివ్యమంగళ మంత్రాన్ని సదా స్మరించడం వలన ఆ భగవంతుడు మన కోరికలు నెరవేర్చి చివర తన హృదయాంతరములలో మనల్ని ఐక్యం చేసుకుంటాడు, అంటే మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. కావున శ్రీ గురు చరణములు గురుభావ పరం తీర్థం అన్యతీర్థం నిరర్ధకం సర్వతీర్థం అయం దేవి శ్రీ గురో చరణాంబుజం. శ్రీ గురుదేవుని యొక్క చరణములను నమ్ముకొని గురుదేవుని యొక్క రూపమును ధ్యానిస్తూ నామమును జపిస్తూ మనము మన జీవనం ప్రయాణం కొనసాగించడం వలన గురుదేవుని యొక్క సద్గుణములు పొందడమే కాకుండా ముక్తిని కూడా పొందుతూ మనం మన సనాతన ధర్మ సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని నిలుపుకుంటామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటు అవకాశం ఇచ్చిన సద్గురువులకు ప్రణామములు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.